సో బేసిక్గా అది మనకున్న సినారియో. అకౌంట్ అండర్లో ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ కేస్ క్లోజ్డ్ వాన్ స్టేజ్లో ఉంటే ఆ అకౌంట్ని మనం డిలీట్ చేయకూడదు. ఇది కమ్స్ ఇన్ బిఫోర్ డిలీట్. ఎందుకు బిఫోర్ డిలీట్లో వస్తుంది అంటే మనం ఆ అకౌంట్ రికార్డ్స్ని డిలీట్ చేయకూడదు అనుకుంటున్నాం. డిలీట్ చేసిన తర్వాత కాదు మనం చేయాల్సింది, డిలీట్ చేయడమే ఆపాలి అనుకుంటున్నాం. అందుకే అది బిఫోర్ సినారియో లోపలికే వెళ్తుంది. అదే అపెక్స్ ట్రిగ్గర్స్ రాసే టైంలో మీకు అక్కడ ఆఫ్టర్ బిఫోర్ ఈ రెండు అయితే కనిపిస్తాయి. ఇక్కడ మాత్రం మనకు ఓన్లీ బిఫోర్ ఒకటే ఉంది. అండ్ ఇక్కడ మనకు రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయింది, ఏది అకౌంట్ అండర్లో ఉన్న ఆపర్చునిటీస్ అని. సో ఆ ఆపర్చునిటీస్ని మనం డిలీట్ చేయాలి చెక్ చేయాలి అనుకుంటున్నాం. చెక్ చేసి బేస్డ్ ఆన్ దట్ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అయితే మనం అకౌంట్స్ని డిలీట్ చేయాలి, లేదంటే డిలీట్ చేయకుండా ఎర్రర్ త్రో చేయాలి. సో ఇప్పుడు మనం డేటా ఫెచ్ చేయాలి కదా. సో డేటా ఫెచ్ చేయడానికి ఎలాగో పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంది బిట్వీన్ అకౌంట్ అండ్ ఆపర్చునిటీ. అకౌంట్ అనేది మనకు పేరెంట్ ఆబ్జెక్ట్, ఆపర్చునిటీ అనేది చిల్డ్రన్ ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ ఏదైతుందో ఇది యూటిలైజ్ చేసి మనం డేటా ఫెచ్ చేయొచ్చు. ఈవెన్ మీరు ఈ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్తో వర్క్ చేస్తున్నప్పుడు 95% ఆఫ్ ద టైం ఈ ఏదైతే రిలేషన్షిప్ ఫీల్డ్ క్రియేషన్ చేస్తున్నారో ఆ ఫీల్డ్ యూజ్ చేసుకుని డేటా ఫెచ్ చేస్తారు. సేల్స్ ఫోర్స్లో చాలా రేర్గా వితౌట్ రిలేషన్షిప్ లేకపోయినా డేటా ఫెచ్ చేస్తాం ఏదో కామన్ ఫీల్డ్ యూజ్ చేసి. బట్ మోస్ట్లీ మనమైతే ఇక్కడ ఈ రిలేషన్షిప్ ఫీల్డ్ యూజ్ చేసి డేటా ఫెచ్ చేస్తాం. సో అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ఇప్పుడు ట్రిగరింగ్ అయిన అకౌంట్ ఐడి ఉందో, ఏది ట్రిగరింగ్ అయిన అకౌంట్ ఉందా దాంట్లో ఉన్న ఐడి. రైట్, ఇప్పుడు ఏమైంది, ఆపర్చునిటీస్ ఏవైతే ఈ అకౌంట్ అండర్లో ఉన్నాయో యాజ్ ఎ చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్ లాగా, చిల్డ్రన్ రికార్డ్స్ లాగా వాటన్నిటిని మనం ఫెచ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఆల్ రికార్డ్స్, మనకు కావాల్సిన అన్ని రికార్డ్స్ ఫెచ్ చేయాలి. ఇది గుర్తుంచుకోండి, సింగిల్ రికార్డ్ కాదు, ఆల్ రికార్డ్స్ ఇక్కడ నేను ఫెచ్ చేస్తున్నా. ఎందుకంటే చిల్డ్రన్ రికార్డ్స్ ఫెచ్ చేసినప్పుడు మీరు డెఫినెట్గా ఆల్ రికార్డ్స్ తీసుకొస్తేనే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. మనం సింగిల్ రికార్డ్తో కంపేర్ చేయలేము. అండ్ అగైన్ ఇక్కడ మన ఓన్గా వేరియబుల్ ఏదైతుందో అదే మనం క్రియేషన్ చేసుకున్నాం. ఎందుకంటే ఆ అకౌంట్ అండ్ ఆపర్చునిటీస్ అవి రెండు డిలీట్ చేద్దాం. ఒకవేళ అకౌంట్ అండర్లో ఆపర్చునిటీస్ ఆ క్లోజ్డ్ వన్ స్టేజ్లో లేకపోతే అప్పుడు మనం డిలీట్ చేసేద్దాం, అకౌంట్ని డిలీట్ చేద్దాం, ఆ అకౌంట్తో పాటు ఈ ఆపర్చునిటీస్ని కూడా డిలీట్ చేద్దాం. సో వేరియబుల్ ఆపర్చునిటీ రికార్డ్ లిస్ట్ అండ్ డేటా టైప్ విల్ బి ద రికార్డ్, అలో మల్టిపుల్ ఆపర్చునిటీ. రైట్, ఆపర్చునిటీ. క్లిక్ ఆన్ డన్. ఫైన్, వాట్ ఎవర్ ఫీల్డ్స్ కావాలో ఫీల్డ్స్ యాడ్ చేయండి. మినిమం 2 ఫీల్డ్స్ యాడ్ చేయాలి కాబట్టి బై డిఫాల్ట్గా 2 ఫీల్డ్స్ యాడ్ చేసేసాం. ఇది స్టెప్ 1. ఇప్పుడు మీరు మనం లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి ఆఫ్టర్ ట్రిగర్స్ ఏవైతే ప్రాక్టీస్ చేస్తున్నామో దాంట్లో ప్రాక్టీస్ చేసిన మల్టిపుల్ సినారియోస్ లోపల మనం స్టెప్ 1 మేజర్గా చేసింది డేటా ఫెచ్ చేయడమే. ఆ డేటా ఫెచ్ చేయడానికి మనం యూటిలైజ్ చేసింది గెట్ రికార్డ్స్. సో మీరు నోట్స్ రాసుకోమని చెప్పాను కదా, ఆ నోట్స్ కూడా ఇలానే రాసుకోండి. ఏ కాంపోనెంట్ ఎందుకు యూజ్ చేస్తాం అంతే. ఎవ్రీ సినారియో బేసిస్లో నోట్స్ ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కాంపోనెంట్ ఏంటి, ఆ కాంపోనెంట్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఎలా యూజ్ చేస్తున్నాం, దాంట్లో వాట్ వీ కెన్ డూ, లైక్ దాంట్లో ఫిల్టరింగ్ చేయొచ్చా, సార్టింగ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి ఇవి క్లారిటీ తెచ్చుకోండి. ఇప్పుడు గెట్ రికార్డ్స్ లోపల మీరు అబ్జర్వ్ చేస్తే సార్టింగ్ చేయొచ్చు, అసెండింగ్ ఆర్డర్లోనో డిసెండింగ్ ఆర్డర్లోనో సార్టింగ్ చేయొచ్చు. అసెండింగ్ ఆర్డర్ అండ్ నేమ్ అని సెలెక్షన్ చేస్తే ఇప్పుడు వాట్ ఎవర్ డేటా మనం ఫెచ్ చేస్తున్నామో అవి నేమ్ ఫీల్డ్ లోపల అసెండింగ్ ఆర్డర్లో కంప్లీట్గా సార్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇలానే మనకు ఫిల్టరేషన్ కూడా ఉంటుంది, అక్కడ ఫిల్టర్. రైట్, ఇదే ఫిల్టర్, ఇది ఫస్ట్ ఫిల్టర్, ఇది సార్టింగ్. రైట్, సో ఈ గెట్ రికార్డ్ చేసే టైంలో మనం ఫిల్టర్ చేస్తున్నాం, మనం సార్టింగ్ చేస్తున్నాం. ఈవెన్ ఫెచ్ చేసిన డేటా ఏదైతే ఉందో ఎట్ వాట్ లెవెల్, ఎన్ని రికార్డ్స్ ఫెచ్ చేయాలి, ఓన్లీ సింగిల్ రికార్డా, మల్టిపుల్ రికార్డ్సా, అన్ని రికార్డ్సా, ఇలా కూడా మనం ఆప్షన్స్ సెలెక్షన్ చేస్తున్నాం. ఈ ఆప్షన్స్ మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటే ఫర్దర్గా మీరు టాస్క్లు చేసే టైంలో మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఈ ఆప్షన్ అవైలబుల్గా ఉంది కాబట్టి ఈ ఆప్షన్ యూటిలైజ్ చేసి ఇలా పర్ఫామ్ చేయొచ్చు అనేసి. సో అందుకే ఇది ఒక్కటి మర్చిపోకండి, ప్రతి కాంపోనెంట్ ఎందుకు యూజ్ అవుతుంది, దాంట్లో ఉన్న ఇంటర్నల్ ఆప్షన్స్ ఏంటి అని మీరు గుర్తు చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, లూప్ అయితే చేయాలి కదా. ఎందుకు లూప్ చేయాలి, సింపుల్ థింగ్, మన దగ్గర మోర్ దాన్ 1 రికార్డ్ ఉంది. మోర్ దాన్ 1 రికార్డ్ ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా డిసిజన్ చెక్ చేయాలి ఆర్ఎల్స్ ఒక కండిషన్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా ఆ రికార్డ్ లిస్ట్ ఏదైతే ఉందో రికార్డ్ లిస్ట్లో కండిషన్స్ని చెక్ చేయలేము. సో మనం యాడ్ చేయాల్సింది లూప్ యాడ్ చేయాలి. ఆ లూప్ వల్ల ఏమవుతుంది, ఆ లిస్ట్ లోపల నుంచి ఇండివిజువల్ రికార్డ్ మనకు బయటకు వస్తుంది. ఆ ఇండివిజువల్ రికార్డ్ని మనం చెక్ చేసుకుంటాం. సో లెట్స్ యాడ్ లూప్. ఇదేంటి, ఆపర్చునిటీ రికార్డ్ లూప్. కలెక్షన్ వేరియబుల్ ఆపర్చునిటీ రికార్డ్ లిస్ట్ ఏదైతే ఉందో అది, అండ్ క్లిక్ ఆన్ డన్. అండ్ ఆపర్చునిటీ రికార్డ్. రైట్, సింపుల్.
లూప్ యాడ్ చేసాం. ఇప్పుడు ఏంటి, మనం కండిషన్ చెక్ చేయాలి అనుకుంటున్నాం. ఏం కండిషన్ చెక్ చేయాలి అనుకుంటున్నాం, వాట్ ఎవర్ ఆ ఆపర్చునిటీస్ ఉన్నాయో అవి ఏమైనా క్లోజ్డ్ అండ్ వార్న్ స్టేజ్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేయాలి అనుకుంటున్నాం. సో ఎలా చెక్ చేస్తాం, డిసిషన్ కాంపోనెంట్ యూజ్ చేయాలి కాబట్టి లెట్స్ యాడ్ డిసిషన్ కాంపోనెంట్ స్టేజ్ చెక్. అండ్ ఇక్కడ మీరు చూడండి, యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మనకు ఈ ఏఐ ఏదైతే ఉందో ఇది ఎనాబుల్ అయ్యలేదు, ఎందుకంటే మనది లైక్ ట్రయల్ వర్షన్ ఆర్ ఎల్స్ డెవలపర్ ఎడిషన్ కాబట్టి. బట్ మీరు రెగ్యులర్గా ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఏఐ ఇంప్లిమెంటేషన్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ డిసిషన్ చెక్ చేయడం మీకు రావట్లేదు. అప్పుడు సింపుల్గా ఈ లెట్ ఏఐ డిటర్మైన్ ద కండిషన్ ఉంది కదా, ఈ సెలెక్షన్ చేసి దాంట్లో ప్రాంప్ట్ రాయండి, నేను ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్స్ యూజ్ చేసుకొని ఈ వాల్యూస్తోని కంపేర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈవెన్ ఈ డిసిషన్ కూడా ఆ ఏఐ రాసి మీకు ఇచ్చేస్తుంది. సో సేల్స్ ఫోర్స్ చాలా ఈజీ అవ్వబోతుంది. నెక్స్ట్ ఫర్దర్గా ఈవెన్ వైబ్ కోడింగ్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ అవ్వబోతుంది. సో ఇన్ ద డౌన్ ద లైన్ ఫ్యూచర్ చూసుకుంటే ఈ కోడింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా చేసే కోడింగ్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే వైబ్ కోడింగ్ ఒకసారి ఇంట్రడక్షన్ అయింది అంటే ఆ వైబ్ కోడింగ్ యూజ్ చేసి మనం చాలా వరకు కావాల్సిన ప్రోగ్రామ్ని ఫినిష్ చేసుకోవచ్చు అలా. సో లెట్స్ గో ఫర్ ద క్లోజ్డ్ వాన్. సో ఆపర్చునిటీ కరెంట్ లూప్ ఐటెంలో ఉన్న స్టేజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ వాన్. అప్పుడు మనం ఎర్రర్ యాడ్ చేయాలి. ఏంటిది, యూ కెనాట్ డిలీట్ దిస్ వాట్ ఎవర్ అకౌంట్ ఉందో అకౌంట్. సో లెట్స్ యాడ్ కస్టమ్ ఎర్రర్, ఏసీసీ ఎర్రర్, యూ కాంట్ create this, sorry, you cannot delete this account record because you have some opportunities with closed one stage. Closed one stage, right? అండ్ కనెక్షన్ యాడ్ చేసేద్దాం. సో డిసిషన్ చెక్ చేస్తున్నాం, ఒకవేళ క్లోజ్డ్ వన్ ఉంటే ఎర్రర్ యాడ్ చేస్తాం, ఒకవేళ లేకపోతే ఎర్రర్ని యాడ్ చేయం. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోవాలి అండ్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి, రైట్? ఎందుకంటే డిఫాల్ట్ అవుట్కమ్ 2 అవుట్కమ్స్ ఉంటాయి కదా, ఒకటి కండిషన్ ట్రూ అయితే ఎర్రర్, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే మళ్ళీ మనం లూప్ బ్యాక్ వెళ్తేనే కదా సెకండ్ రికార్డ్తోని లైక్ న్యూ రికార్డ్తోని మళ్ళీ కొత్త లూప్లోకి వచ్చేది. సో అందుకోసమే లూప్, డిసిషన్, కస్టమ్ ఎర్రర్. ఇది ఒకవేళ ఇన్ కేస్ లేవు అనుకుందాం, అప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఎలాగో అకౌంట్ రికార్డ్ డిలీట్ అవుతుంది, ఆ అకౌంట్ రికార్డ్తో పాటు మనం ఈ ఆపర్చునిటీ రికార్డ్స్ని కూడా డిలీట్ చేయాలి అనుకుంటున్నాం. దానికోసం ఒకసారి నేను ఆటో లేఅవుట్లోకి వెళ్తున్నా, ఎందుకంటే ఇక్కడ డిలీట్ రికార్డ్ ఇది కనిపించట్లేదు అందుకోసమే. సో ఇక్కడ లాస్ట్ ఐటమ్ డిలీట్ రికార్డ్స్ యాడ్ చేద్దాం. డిలీట్ రికార్డ్స్, delete opportunity records. అగైన్ మన దగ్గర లిస్ట్ ఉంది కదా, వాట్ ఎవర్ ఆపర్చునిటీ రికార్డ్స్ ఉన్నాయో ఆ లిస్ట్ ఉంది. సో వాటిని డిలీట్ చేసేద్దాం. ఎలా అయితే అప్డేట్ చేస్తున్నామో, ఎలా అయితే ఇన్సర్ట్ చేస్తున్నామో అలానే డిలీట్ కూడా. ఇది మనకు కావాల్సిన ఫ్లో అనమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుంది, బేసిక్గా బిఫోర్ కండిషన్లో వర్క్ అవుతుంది అండ్ డిలీట్ సినారియోలో. సో ఆ డిలీట్ సినారియో కూడా ఎలా ఏంటి, వెనెవర్ ఒక అకౌంట్ రికార్డు డిలీట్ అవుతున్నప్పుడు దాని అండర్లో ఆపర్చునిటీ రికార్డ్స్ ఏమైనా క్లోజ్డ్ వన్ స్టేజ్లో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాం. ఒకవేళ లేకపోతే మనం సర్టెన్ ఆ స్టేజ్ లేకపోతే ఉంటే ఎర్రర్ యాడ్ చేస్తాం, ఒకవేళ లేకపోతే ఆ అకౌంట్ రికార్డ్తో పాటు ఆ ఆపర్చునిటీ రికార్డ్స్ ఏవైతున్నాయో వాటిని కూడా మనం డిలీట్ చేస్తున్నాం. ఇది మనకున్న సినారియో. అండ్ క్లిక్ ఆన్ సేవ్. ఆపర్చునిటీ డిలీట్ an account and save. రైట్, ఇప్పుడు అయితే మనం యాజ్ ఆఫ్ నౌ ఒకటి డిస్కషన్ చేయలేదు, ఏంటి అంటే ఎప్పుడైనా ఒక ఫ్లో అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి మనం టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ చేసిన తర్వాతనే అది యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం మనకు ఉన్న ఆప్షన్ ఏంటంటే డీబగ్, రైట్? ఇక్కడ మీరు చూసారు కదా డీబగ్ అనే ఆప్షన్, ఇది క్లిక్ చేయండి. సో మీరు టెస్ట్ చేసే ముందు డీబగ్ చేయాల్సి ఉంటుంది. డీబగ్ అంటే ఆ ఫ్లో కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి మీరు టెస్ట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ డీబగ్. సో డీబగ్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సెట్ ద ట్రిగరింగ్ రికార్డ్, అంటే ఆల్రెడీ మన డేటాబేస్లో ఉన్న రికార్డు ఏ అకౌంట్ రికార్డు డిలీట్ అయినప్పుడు
ఈ యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి అనుకుంటున్నారో ఏదో ఒక రికార్డ్ సెలెక్షన్ చేయండి. సపోజ్ ఇప్పుడు జెప్టో అనే అకౌంట్ రికార్డు డిలీట్ అవుతే ఈ ఫ్లో ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం. క్లిక్ ఆన్ రన్. క్లియర్గా చూడండి ఇక్కడ హౌ ద ఇంటర్వ్యూ స్టార్టెడ్ అంటే ఆ ఫ్లో ఎలా స్టార్ట్ అయింది అని దాని మీనింగ్ అనమాట. సో ఫ్లో స్టార్ట్ అయిపోయింది. ఎలా స్టార్ట్ అయింది? ద ఫ్లో వాజ్ ట్రిగర్డ్ యాజ్ ఇఫ్ ద అకౌంట్ రికార్డ్ వాజ్ డిలీటెడ్. సో ఏదైతే అకౌంట్ రికార్డ్ ఉందో ఆ అకౌంట్ రికార్డు సర్టెన్ యూజర్ డిలీట్ చేయడం వల్ల ఈ ఫ్లో స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి, అండ్ ఫ్లో టైం కూడా క్లియర్గా ఉంది. స్టార్ట్ కండిషన్ ఏం మెన్షన్ చేయలేదు. ఎగ్జిక్యూట్ అయింది ఏంటి? గెట్ రికార్డ్స్, ఆపర్చునిటీ రికార్డ్స్ ఏవైతే అవి ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఆపర్చునిటీ రికార్డ్లో ఇక్కడ చూసుకుంటే 1 or more ఆపర్చునిటీ రికార్డ్స్ వర్ రిట్రీవ్డ్. సో ఆపర్చునిటీ రికార్డ్స్ అయితే మనకు వచ్చేసాయి. సమ్ రికార్డ్స్ ఫైండ్ అవుట్ అయ్యాయి, ఆ రికార్డ్స్ డేటా వచ్చింది. నెక్స్ట్ లూప్, ఐటరేషన్ ఆఫ్ ద 0th ఆపర్చునిటీ రికార్డ్. అంటే ఈ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో నెంబరింగ్ అనేది 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 0 రికార్డ్, ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్, 100 రికార్డ్. సో ఎప్పుడైనా 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వగానే మనం ఏం చేసాం? కండిషన్ చెక్ చేసాం, రైట్? ఆ కండిషన్ ఏంటి? ద ఫ్లో ఫెయిల్ టు యాక్సెస్ ద వాల్యూ ఫర్ ద ఆపర్చునిటీ రికార్డ్ లూప్ స్టేజ్ నేమ్ బికాజ్ ఇట్ హ్యాజంట్ బీన్ సెట్ ఆర్ అసైన్డ్. సమ్ ఫ్లో ఎర్రర్ వచ్చింది ఇక్కడ. ఆ ఎర్రర్ ఏమంటుందంటే ద ఫ్లో ఫెయిల్డ్ టు యాక్సెస్ ద వాల్యూ, వాట్ ఎవర్ వాల్యూ ఉందో ఆ వాల్యూ అది యాక్సెస్ చేయలేకపోయిందంట. సో ఒకసారి ఎందుకు యాక్సెస్ చేయలేదో చెక్ చేద్దాం. కరెంట్ లూప్ ఐటమ్ స్టేజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ వన్ అండ్ రైట్. అగైన్ సేవ్, రైట్? స్టేజ్ చెక్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి ఇటు, ఇక్కడ నుంచి ఇటు. అగైన్ లెట్స్ క్లిక్ ఆన్ డీబగ్. అగైన్ లెట్స్ సెలెక్ట్ సమ్ అదర్ అకౌంట్ రికార్డ్. ఇప్పుడు చూడండి ఈ అకౌంట్ అండర్లో ఎలాంటి ఆపర్చునిటీ రికార్డ్స్ లేవు. సో ఇక్కడికి వచ్చింది, డేటా ఫైండ్ అవుట్ అవ్వలేదు, డైరెక్ట్గా డిలీట్ లోపలికి వెళ్ళిపోయింది, రైట్? ఒకవేళ డేటా ఉంటే ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యేది. సో మళ్ళీ మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇంకోసారి డీబగ్ చేద్దాం. ఎలా డీబగ్ చేద్దాం? ఒక్క నిమిషం. ఎడిట్ ఫ్లో అండ్ డీబగ్ అగైన్. ఇప్పుడు ఇంకో అకౌంట్ రికార్డ్ సెలెక్షన్ చేస్తున్నా, జెప్టో. అగైన్ చూడండి ఇక్కడ కూడా లేదు. సో దీని మీనింగ్ ఈ అకౌంట్ రికార్డ్ కూడా లేదు. ఐ థింక్ ఫస్ట్ జెప్టో అకౌంట్ అండర్లో ఆపర్చునిటీస్ ఉన్నాయనుకుంటా, అది సెలెక్షన్ చేస్తా, రైట్? సో అగైన్ ఓకే. ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది మళ్ళీ? ద ఫ్లో ఫెయిల్డ్ ఆపర్చునిటీ రికార్డ్ లూప్ స్టేజ్ నేమ్ బికాజ్ ఇట్ హ్యాజంట్ బీన్ సెట్ ఆర్ అసైన్డ్. ఓకే ఓకే ఓకే. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మీరు ఈ గెట్ రికార్డ్స్ ఫైండ్ చేస్తున్నారు కదా, ఈ గెట్ రికార్డ్స్ దీని లోపల మీరు చూడండి మనం ఓన్లీ ఐడి, నేమ్ ఈ 2 ఫీల్డ్సే డేటా రిట్రీవ్ చేస్తున్నాం. స్టేజ్ నేమ్ అనే ఫీల్డ్ రిట్రీవ్ చేయట్లేదు. బట్ స్టేజ్ నేమ్ అనే ఫీల్డ్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం కదా, సో అదే ఎర్రర్ అనమాట. ఇక్కడ మీరు ఆ స్టేజ్ నేమ్ని రిట్రీవ్ చేయట్లేదు, బట్ ఇక్కడ యూజ్ చేస్తున్నారనే ఎర్రర్ వచ్చింది. సో లెట్స్ యాడ్ స్టేజ్ నేమ్ అండ్ క్లోజ్ అండ్ సేవ్. Click on debug again, select Zepto and run. ఓకే, ఐ థింక్ అది సెకండ్ జెప్టో కాదు, ఫస్ట్ జెప్టో అనుకుంటా. ఏ జెప్టో అది? థింక్ ఇదే ఉండాలి, బట్ ఎందుకు అది అవ్వలేదు? అరే ఐ థింక్ ఫస్ట్ జెప్టో అనుకుంటా. మళ్ళీ ట్రై చేద్దాం. రైట్, ఇప్పుడు చూడండి. సో ఆపర్చునిటీ రికార్డ్స్ ఫైండ్ అవుట్ అయ్యాయి. ఇక్కడ చూడండి 1 or more ఆపర్చునిటీ రికార్డ్స్ ఫైండ్ అవుట్ అయ్యాయి, వాటిని లూప్ చేస్తున్నారు. 0th లూప్ అంటే ఫస్ట్ రికార్డ్ అని అర్థం, రైట్? ఫస్ట్ రికార్డ్ 0th లూప్. తర్వాత డిసిషన్ చెక్ చేస్తున్నారు. డిఫాల్ట్ అవుట్కమ్ వాజ్ ఎగ్జిక్యూటెడ్. ఏది? ఈ డిఫాల్ట్ అవుట్కమ్. ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది డిఫాల్ట్ అవుట్కమ్ అంటే ఆ ఆపర్చునిటీ స్టేజ్ అనేది క్లోజ్డ్ వన్ స్టేజ్లో లేదు కాబట్టి ఇట్ సైడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ ఉండుంటే ఎర్రర్ చూపించేది,
రైట్. అండ్ ఇక్కడ చూడండి ఐటరేషన్ 1 అంటే సెకండ్ ఆపర్చునిటీ రికార్డ్ వచ్చింది. సెకండ్ ఆపర్చునిటీ రికార్డ్స్ వచ్చినప్పుడు కూడా ఇట్ సైడ్ ఎగ్జిక్యూట్ అయింది. డిఫాల్ట్ అవుట్కమ్ వాజ్ ఎగ్జిక్యూటెడ్. అండ్ ఈవెన్ థర్డ్ ఆపర్చునిటీ రికార్డ్ వచ్చింది. థర్డ్ ఆపర్చునిటీ రికార్డ్కి ఎర్రర్ చూపించింది. దిస్ ఫ్లో ట్రిగర్డ్ ఎర్రర్. ఫైన్. సో ఆ ఎర్రర్ చూపించేసింది. మనకు కావాల్సిన ఎర్రర్ యాడ్ అయిపోయింది. సో ఆ యూజర్ ఆ రికార్డ్స్ని డిలీట్ చేయలేడు. ఇప్పుడు దీంట్లో ఇంకొక చిన్న బగ్ ఉంది. ఆ బగ్ ఏంటి అంటే లైక్ ఒక ప్రాపర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయట్లేదు. ఇప్పుడు నేను డీబగ్ చేసి మేబీ లెట్ సెలెక్ట్ ఇది అండ్ రన్. ఇప్పుడు దీని రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఏం లేవు. అండ్ లేనప్పుడు మనము ఇది చేస్తున్నాం కదా, ఇక్కడ మనకు ఎర్రర్ వస్తుంది చూడండి. డిలీట్ రికార్డ్స్, నో రికార్డ్స్ ఇన్ సేల్స్ ఫోర్స్ మ్యాచ్డ్ యువర్ డిలీట్ క్రైటీరియా. బేసిక్గా మనం ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో దాని రిలేటెడ్ ఏం ఫైండ్ అవుట్ లేవు. సో అవి డిలీట్ ఏం చేయలేదు, మీరు చేయట్లేదు ఆర్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అసలు మనకు ఈ అకౌంట్ అండర్లో ఆపర్చునిటీస్ ఏం ఫైండ్ అవుట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఈ సినారియో లైఫ్లో మనకు ఎర్రర్ వచ్చింది. ఏది ఇలా ఎర్రర్ వచ్చింది. అప్పుడు ఎండ్ యూజర్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతాడు ఏంటి అని చెప్పేసి. మనం ఏం చేయాలి అంటే ఇది ఏదైతే ఉందో ఇది డిసిషన్ యాడ్ చేద్దాం. ఇక్కడ ఐ యాడ్ డిసిషన్. అండ్ ఆ డిసిషన్ లోపల మేబీ డిసిషన్ కూడా యాడ్ చేయాలా. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ డిలీట్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఈ రికార్డ్స్ ఉన్నప్పుడు మాత్రమే డిలీట్ చేయాలి. రిమైనింగ్ సినారియోస్లో అది చేయాల్సిన అవసరం లేదు. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ మనం డేటా ఫెచ్ చేసినప్పుడు ఇక్కడ ఆపర్చునిటీ రికార్డ్స్ లేనప్పుడు మనం ఇది డిలీట్ చేయాల్సిన అసలు అవసరమే లేదు. రైట్. అది ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అనమాట కంప్లీట్గా. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక డిసిషన్ చెక్ చేయాలి. ఆ డిసిషన్ కూడా ఏమని చెక్ చేయాలి అంటే వాట్ ఎవర్ ఆ ఆపర్చునిటీ ఉందో ఆ ఆపర్చునిటీస్లో డేటా ఉందా లేదని మనం చెక్ చేయాలి. బట్ అలా చెక్ చేయాలంటే డైరెక్ట్గా డిసిషన్ అయితే మనం యూజ్ చేయలేం. ఎందుకంటే ఇది లిస్ట్ ఆఫ్ రికార్డ్స్. ఇక్కడ డైరెక్ట్గా లిస్ట్ ఆఫ్ రికార్డ్స్లో ఉన్న ఒక ఇండివిజువల్ రికార్డ్ని మీరు యాక్సెస్ చేయలేరు. సో దానికోసం ఒక చిన్న ట్రిక్ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఒక అసైన్మెంట్ యూజ్ చేస్తా ఇన్సైడ్ ఫర్ లూప్. బేసిక్గా మేబీ లెట్ సైడ్ ఈజ్ డిలీట్ అసైన్మెంట్. ఒక ఫ్లాగ్ యూజ్ చేస్తా. బేసిక్ ఒక వేరియబుల్ క్రియేషన్ చేసి ఆ వేరియబుల్ని ట్రూ ఆర్ ఫాల్స్ చేస్తా. న్యూ రిసోర్స్ వేరియబుల్ is delete, data type will be the boolean, done. ఇక్కడ ఈజ్ డిలీట్ ఈక్వల్స్ టు ఇది ఏం చేస్తా అంటే ట్రూ పెట్టేస్తా. అండ్ ఇది ఇక్కడ నుంచి ఫస్ట్ అసైన్మెంట్కి అండ్ అసైన్మెంట్ నుంచి డిసిషన్కి, డిసిషన్ నుంచి ఇక్కడికి. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే మనము ఒక చిన్న ఫ్లాగ్ యూజ్ చేస్తున్నాం. ఫ్లాగ్ అనేది ఏంటి అంటే కొన్ని సినారియోస్ లోపల మనం కండిషన్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నా అంటే ఈ ఫర్ లూప్ లోపల నేను ఒకటి వేరియబుల్ తీసుకున్నా. ఆ వేరియబుల్ని ట్రూ ఆర్ ఫాల్స్ చేస్తున్నా. అది ట్రూ ఆర్ ఫాల్స్ ఎప్పుడు అవుతుందంటే బేసిక్గా అది ఫాల్స్ ఉంటుంది. ట్రూ ఎప్పుడు అవుతుందంటే ఈ లూప్ లోపల ట్రూ అవుతుంది. ఈ లూప్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇన్ కేస్ ఆపర్చునిటీ లోపల డేటా ఉన్నప్పుడు మాత్రమే ఈ లూప్ వస్తుంది, లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లూప్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఆ ఈజ్ డిలీట్ అనే వేరియబుల్ ట్రూ అవుతుంది. ఒకవేళ అది ఫాల్స్ ఉంటే దాని మీనింగ్ ఏంటి? ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఆ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ గెట్ రికార్డ్స్ మనం ఫైండ్ అవుట్ చేయలేకపోయాం. సో ఆ బేసిస్లో నేను చేయాలి అనుకుంటున్నాను. ఈజ్ డిలీట్ ఉంది కదా, దీన్ని డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ పెట్టేస్తా. క్లిక్ ఆన్ డన్. అండ్ ఇక్కడ లూప్ అయిపోగానే డిసిషన్ లోపల డేటా నాట్ అవైలబుల్, డేటా అవైలబుల్. అండ్ ఇక్కడ ఈజ్ డిలీట్ ఏదైతే ఉందో ఈజ్ డిలీట్ ఈక్వల్స్ టు ట్రూ. అండ్ దెన్ ఇవి డిలీట్ చేసేద్దాం. మళ్ళీ ఒక కొత్త కనెక్షన్ ఇచ్చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ డేటా అవైలబుల్. సో డేటా అవైలబుల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం డిలీట్ పర్ఫామ్ చేస్తాం. డేటా అవైలబుల్గా లేనప్పుడు ఆ డిలీట్ యాక్షన్ అనేది పర్ఫామ్ చేయం. ఇన్యాక్టివ్. అగైన్ డీబగ్ చేసి చూపిస్తే ఇప్పుడు లెట్ సెలెక్ట్ సమ్ వాల్యూ అండ్ రన్. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందుకు మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఈ లాస్ట్లో ఇక్కడ డిలీట్ దగ్గర డిలీట్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ రాలేదు. ఎందుకు రాలేదంటే ఫస్ట్ మనము ఫ్లో ఎగ్జిక్యూట్ అవ్వగానే గెట్ రికార్డ్స్ చేసాం. గెట్ రికార్డ్స్లో డేటా ఉందో లేదో తెలియదు. అది చేయగానే లూప్కి వచ్చాం. లూప్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది?
దీంట్లో ఏదైనా డేటా ఉంటేనే ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంట్లో డేటా లేకపోతే ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇక్కడ డిసిషన్ ఏం చెక్ చేస్తున్నాం, ఆ డిలీట్ అనే ఏదైతే ఈజ్ డిలీట్ అనే ఒక వేరియబుల్ ఉందో అది ట్రూ ఉన్నప్పుడు ఈ డిలీట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఒకవేళ లేనప్పుడు ఎలాంటి ఆపరేషన్ మనం పర్ఫామ్ చేయం. అది ట్రూ ఎప్పుడు చేస్తున్నాం, ఇన్సైడ్ ఫర్ లూప్. ఆ ఫర్ లూప్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆపర్చునిటీ రికార్డ్స్ ఉన్నప్పుడు ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు దాన్ని మనం లూప్ చేస్తున్నాం అండ్ దెన్ దాన్ని ట్రూ చేస్తున్నాం. అది ట్రూ ఉన్నప్పుడు ఇది డిలీట్ అవుతుంది. సో అగైన్ ఎడిట్ ఫ్లో, డీబగ్ అండ్ ఇప్పుడు జెప్టో అండ్ రన్. ఇప్పుడు చూడండి ప్రతిదీ ఎగ్జిక్యూట్ అయిపోయింది, రైట్. ఫస్ట్ గెట్ రికార్డ్స్ వచ్చింది, లూప్ వచ్చింది. లూప్ రాగానే మనము ఏదైతే మనకున్న వేరియబుల్ ఉందో అది ట్రూ చేసాం. ట్రూ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేసి ఎర్రర్ చూపించాలా, డైరెక్ట్ ఫ్లోకి వెళ్ళాలా, సమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. ఇక్కడ డేటా ఉంది కదా, డేటా ఉంది కాబట్టి ఇప్పుడు డిలీట్ పర్ఫామ్ చేస్తున్నాం. డేటా లేకపోతే డిలీట్ పర్ఫామ్ చేయట్లేదు. సో ఇలా ఆప్టిమైజ్ చేయాలి అనమాట. ఏది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలో అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి. రిమైనింగ్ సినారియోస్ లోపల అవి ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇలా మనకు కావాల్సిన ఫ్లోస్, అది బిఫోర్ ఫ్లో అయినా ఆఫ్టర్ ఫ్లో అయినా కంప్లీట్ చేయొచ్చు. ఇవి చేయడానికి మీకు చాట్ జీపీటీ కానీ ఈవెన్ జెమినై కానీ మనం ఎలా అయితే యూజ్ చేసామో మీరు అలానే యూటిలైజ్ చేస్తూ కొంచెం ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ రిజల్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు క్లారిటీ ఉంటుంది. అది ఒక్కటి చేయండి సరిపోతుంది. ఈలోపు ఒక చిన్న డాక్యుమెంట్ షేర్ చేస్తా. బేసిక్గా ఎలా అయితే ఆఫ్టర్ బిఫోర్ ఫ్లోస్ మనకు ఉన్నాయో అలానే ఆఫ్టర్ ఫ్లోస్ కూడా ఉన్నాయి మనకి. సో ఆఫ్టర్ ఫ్లోస్ ఈ డాక్యుమెంట్లో చూడండి ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 10 ప్లేస్ ఉంటాయి అనుకుంటా. ప్రతిదీ మనం ఇక్కడ ఏవైతే చేసిన సినారియోస్ ఉన్నాయో, రైట్. పేరెంట్ ఇన్సర్ట్ అయినప్పుడు చిల్డ్రన్ ఇన్సర్ట్ అవ్వడం, చిల్డ్రన్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ అప్డేట్ అవ్వడం, పేరెంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్స్ అప్డేట్ అవ్వడం, డిలీట్ సినారియో బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా, రైట్. ఇలా మనం ప్రాక్టీస్ చేసిన సినారియో బేసిస్లోనే ఆల్మోస్ట్ ఒక 10 ప్లస్ ఫ్లోస్ ఉన్నాయి. ఇందులో మీరు ఎన్ని పాసిబుల్ అవుతే అన్ని ట్రై చేయండి. మ్యాక్సిమం 10 ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్లీ రేపు కనెక్ట్ అవ్వను. సో రేపు మీరు చేయాల్సిందంటే లైక్ ఇవాళ అండ్ రేపు జస్ట్ ఆ ట్రిగ్గర్స్ ఈ 10 ఏవైతే ఉన్నాయో ఇవి అండ్ బిఫోర్ ట్రిగ్గర్స్ ఇవి 2 ఇంప్లిమెంటేషన్ చేయండి. ఎందుకంటే ఇవి అయిపోయినాయి. నెక్స్ట్ మనము సెక్యూరిటీస్లోకి వెళ్తాం. సెక్యూరిటీస్లోకి వెళ్ళిన తర్వాత అపెక్స్ ట్రిగ్గర్స్ స్టార్ట్ చేసుకుంటాం. సో దట్ మీకు టైం దొరికిన తర్వాత అండ్ కోడింగ్ స్టార్ట్ అవుద్ది. అది స్టార్ట్ అయ్యేలోపు మీరు క్లారిటీ ఉంటేనే అది ఈజీ అవుద్ది. సో ఆ పర్పస్లో బిఫోర్ ఫ్లోస్ అండ్ ఆఫ్టర్ ఫ్లోస్ ఇవి 2 మీరు క్లియర్ చేసేసుకోండి. అవి క్లియర్ ఉంటే మీకు ఈజీ అయిపోతుంది. ఫైన్. ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తా. ఇన్ కేస్ డౌట్స్ ఉంటే చెప్పండి. డౌట్ సెషన్ లాంటిది అయితే నేను కనెక్ట్ అవుదాం, అది ప్రాబ్లం ఏం లేదు. బట్ మోస్ట్లీ మీది రేపు ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే చేసేయండి కంప్లీట్గా. క్లియర్? సో ఒక్కటి డౌట్ కాదు, ఒక రిక్వెస్ట్. మీరు ఒక ఫ్లో స్ట్రక్చర్ అని బిఫోర్ ఫ్లోస్ లో అపెక్స్ ఫ్లో స్ట్రక్చర్ చెప్పారు కదా. అవును. సో ఆ స్ట్రక్చర్ రిలేటెడ్ డాక్యుమెంట్ కానీ ఏదైనా ఉంటే షేర్ చేయగలరా? లైక్ అది అండర్స్టాండింగ్ పర్పస్ కోసం యూజ్ అవుతుంది. అది డాక్యుమెంట్ అయితే ఏం లేదు బ్రో, మీరు స్టెప్ బై స్టెప్ రాసుకోవడమే. నేను ఇప్పుడు చెప్తా కావాలంటే మళ్ళీ రాసుకోండి. లైక్ ఇప్పుడు వీడియో చూసేటప్పుడు రికార్డ్ చేసేటప్పుడు మీరు రాసుకోండి. బేసిక్గా బిఫోర్ ట్రిగ్గర్లో మనం చేసేది ఏంటేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్ని మీరు అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు బిఫోర్ ఫ్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ డూప్లికేట్ రికార్డ్స్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు బిఫోర్ ఫ్లోస్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్స్ని అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు అది స్ట్రైట్ ఫార్వర్డ్. అప్పుడు మనం డేటా ఫెచ్ చేయం, బికాస్ మనకు ఆల్రెడీ ఫ్లోస్లో డేటా అవైలబుల్గా ఉంటుంది. ఏదైతే కొత్త రికార్డ్ ఇన్సెట్ అవుతుందో ఆర్ఎల్స్ కొత్త రికార్డ్ అప్డేట్ అవుతుందో ఆ డేటా మన దగ్గర ఉన్నది. ఆ రికార్డ్ ఫీల్డ్స్ మనం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో కావాల్సిన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అసైన్మెంట్ కాంపోనెంట్ యూజ్ చేసి చేసేయచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా ఏం ఇన్వాల్వ్ అవ్వవు. ఇక్కడ ఎక్స్ట్రా ఇన్వాల్వ్ అయ్యేది ఏంటి అంటే సింపుల్గా మేబీ డిసిషన్ యూజ్ అవుద్ది. ఇక్కడ గెట్ రికార్డ్స్ కానీ అలాంటివి ఏం యూటిలైజ్ చేయం. నెక్స్ట్ డూప్లికేట్ చెక్. ఒకటి ఏంటంటే సేమ్ రికార్డ్ని చెక్ చేయడము అండ్ దాని చిల్డ్రన్ రికార్డ్స్ని యూజ్ చేసి కూడా చెక్ చేయడం. సేమ్ రికార్డ్ అంటే లెట్స్ కన్సిడర్ ఈమెయిల్తోని ఆల్రెడీ కాంటాక్ట్ ఉందా లేదా అని చెక్ చేయాలనుకుంటున్నాం. అంటే సేమ్ ఇప్పుడు కాంటాక్ట్ రికార్డే క్రియేట్ అవుతుంది, ఆ కాంటాక్ట్ రికార్డే సేమ్ ఈమెయిల్ ఐడితో ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఎలాంటి డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం. సో అప్పుడు డేటా ఫెచ్ చేయాలి. డూప్లికేట్ అప్పుడు ఏ డేటా ఫెచ్ చేస్తాం, కాంటాక్ట్ రికార్డ్స్ ఫెచ్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఈమెయిల్ ఫీల్డ్. ఆర్ మీరు ఏదైతే డూప్లికేట్ ఫీల్డ్ చెక్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ యూజ్ చేసి డేటా ఫెచ్ చేస్తారు. ఫెచ్ చేసిన తర్వాత డేటా ఉందా లేదో విత్ ద హెల్ప్ ఆఫ్ డిసిషన్ చెక్ చేస్తారు. ఒకవేళ ఉంటే ఎర్రర్ యాడ్ చేస్తారు, లేకపోతే క్రియేషన్ అయిపోతుంది. నెక్స్ట్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇప్పుడు అకౌంట్ రికార్డ్ క్రియేట్ అవుతుంది, చిల్డ్రన్ రికార్డ్ క్రియేట్ అవుతుంది,
రైట్, లేదా అప్డేట్ అవుతుంది, ఏదైనా పర్లేదు. మేబీ ఆపర్చునిటీ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అవుతున్నప్పుడు దాని అండర్లో సమ్ టాస్క్ రికార్డ్ ఓపెన్ స్టేజ్లో ఉందా లేదా అని చెక్ చేయాలి. ఒకవేళ ఉంటే ఈ అకౌంట్ రికార్డ్ అప్డేట్ని మనం ఆపాలి. అప్పుడు మనము ఈ ఆపర్చునిటీ అండర్లో ఉన్న టాస్క్ రికార్డ్స్ని ఫెచ్ చేయాలి. ఏది స్టెప్ 1లో డేటా ఫెచ్. ఇవి ఎలాగో మల్టిపుల్ రికార్డ్స్ వస్తాయి కాబట్టి లూప్ చేయాలి. లూప్ చేసిన తర్వాత డిసిషన్ చెక్ చేసి ట్రూ అయితే ఎర్రర్ త్రో చేయాలి, లేకపోతే నార్మల్ రెగ్యులర్ ఫ్లో ఏదైతుందో అది అలా కంటిన్యూ అవ్వాలి. టోటల్ ఈ 3 సినారియోస్ మనకు బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోలో ఉంటాయి. ఓకే బ్రో. ఫైన్. సో ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, రేపు కనెక్ట్ అవుదాం. లైక్ ఈ ప్రాక్టీస్ చేయడానికి మోస్ట్లీ ఇవాళ రేపు కంప్లీట్ టైం స్పెండ్ చేయండి. ఎన్ని వీలైతే అన్ని. అట్లీస్ట్ మీరు ఆ 10 ఏవైతే 10 ఉన్నాయో వాటిలో మీరు మినిమం ఒక 4 to 5 ఫినిష్ చేయగలిగినా మీకు ఐడియా వస్తుంది ఏ లెవెల్ వరకు ఉన్నారు ఏంటి అనేసి. మీకు స్టిల్ దాంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం అక్కడ నుంచి కంటిన్యూ అయిపోయి మళ్ళీ 1 day 2 days స్పెండ్ చేసి, ఒకవేళ లేకపోతే వేరే టాపిక్స్కి వెళ్తాం, ఉంటే అదే టాపిక్స్లో మళ్ళీ డిస్కషన్ చేద్దాం. అందుకోసమే నేను టైం ఇస్తున్నాను. క్లియర్? చలో, ఫైన్, అండ్ బాయ్ బాయ్. ఓకే బ్రో. బాయ్.